ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఒక మెసేజ్ మన యూట్యూబ్ ఛానల్లో ఎవరో పెట్టారు. అది ఒక వీడియో కూడా ఎవరో చేశారు, క్రిస్టియన్స్ ఎవరో వీడియో చేసినట్టున్నారు. దాన్ని మిగతా వాళ్ళు ఎవరో దానికి సమాధానం ఇస్తూ పోయారు. అదేంటంటే, విష్ణుమూర్తి భార్య భూదేవి, భూదేవి బిడ్డ సీత. మరి విష్ణుమూర్తి సీతని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే శ్రీరామచంద్రుడే విష్ణుమూర్తి కదా, సీతను పెళ్లి చేసుకున్నాడు. అంటే తన సొంత కూతుర్నే చేసుకున్నాడా అని వాళ్ళు హేళన చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే పురాణ కథలు కదా, మరి పురాణ కథల్లో సత్యాసత్యాలను గ్రహించటం అందరి వల్ల ఏ విషయం కాదు. అందుకని దీనికి సమాధానం చెప్పదలుచుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. విష్ణుమూర్తి భార్య భూదేవి అని ఎవరైతే క్రిస్టియన్స్ చెప్తున్నారో వాళ్ళకి సమాధానం ఏంటంటే, భూదేవి భార్య అయితే భూమి, ఈ మొత్తం భూగోళం, దానిలో దశరథుడు పుట్టాడు. మరి దశరథుడి కుమారుడు రాముడు ఎట్లయ్యాడు? విష్ణుమూర్తి ఎట్లయ్యాడు? ఎందుకంటే విష్ణుమూర్తికి తండ్రి ఎవరిని ఉండాలి కదా. ఎక్కడన్నా పురాణంలో విష్ణుమూర్తికి తండ్రిని చూపిస్తారా? బ్రహ్మకు తండ్రి విష్ణుమూర్తి. ఇప్పుడు విష్ణుమూర్తికి తండ్రిని మీరు చూపించగలుగుతారా? ఏ పురాణంలో అన్నా సరే. ఎందుకంటే విష్ణుమూర్తికి తండ్రి ఉంటే మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి అని మీరు నమ్ముతున్నారు కాబట్టి, ఆ నమ్మకాన్ని బట్టి విష్ణుమూర్తి తండ్రి ఇక్కడ దశరథ మహారాజు. మరి అక్కడ విష్ణుమూర్తి తండ్రే లేడు కదా. తండ్రి లేని చోట మరి ఇక్కడ దశరథ మహారాజు తండ్రి అని చెప్తున్నప్పుడు మీరు ఆ ప్రశ్న అడగలేదు ఎందుకని? మీరు విష్ణుమూర్తే శ్రీరామచంద్రుడు అని నమ్మినప్పుడు, విష్ణుమూర్తి భార్య భూదేవి అని నమ్మినప్పుడు, భూదేవి కూతురు సీత అని నమ్మినప్పుడు, ఆ సీత విష్ణుమూర్తికి భూదేవికి పుట్టాడని మీ దగ్గర ఎక్కడన్నా రాసి ఉందా? తెలుసా మీకు ఎక్కడన్నా? నంబర్ వన్ అది. నంబర్ టూ, దశరథ మహారాజు కౌసల్య తల్లి. విష్ణుమూర్తికి తల్లి ఎవరు? విష్ణుమూర్తికి తండ్రి ఎవరు? వాళ్ళు అక్కడ లేకుండా ఇక్కడ ఎలా వచ్చారు? అది మీరు అడుగుకోవాలి. ఎందుకంటే సీతని విష్ణుమూర్తి కూతురు, భూదేవి కూతురు కాబట్టి విష్ణుమూర్తి కూతురు అని అనుకున్నప్పుడు, రాముడు విష్ణుమూర్తి అంటున్నప్పుడు విష్ణుమూర్తికి తండ్రి తల్లి ఇద్దరు లేరు, ఇక్కడ ఎలా ఉన్నారు? లక్ష్మణుడు ఆదిశేషుడు అంటుంటారు పురాణాల్లో. అంటే ఆయన పవళించిన ఆదిశేషుడు లక్ష్మణుడి రూపు తీసుకున్నాడు మరి తమ్ముడి కింద. మరి ఈ విషయం కూడా అడగాలి కదా మీరు. లక్ష్మణుడు ఎలా? ఇది అడగరా మీరు? లక్ష్మణుడి తండ్రి కూడా దశరథుడు, తల్లి సుమిత్ర. సో మీకు ఈ విషయం తెలుసు. సో భరతుడు కైకేయి కొడుకు. భరతుడు తండ్రి దశరథ మహారాజు. భరతుడిని చక్రం కింద చెప్తారు. విష్ణుమూర్తి చక్రం, సుదర్శన చక్రం కింద. మరి చక్రం ఎక్కడన్నా మనిషి రూపం తీసుకుంటుందా? అది కూడా చెప్పాలి మీరు. మీరు ఒప్పుకుంటారా అది తీసుకున్నట్టు? అంటే విష్ణుమూర్తి చక్రము ఒక మానవ అవతారం తీసుకోగలదు అని నమ్ముతున్నారా? అలానే గద శత్రుఘ్నుడి కింద అవతారం తీసుకోగలుగుతుందా గద? సో విష్ణుమూర్తి యొక్క ఈ ఆయుధాలు తీసుకుంటున్నాయి. మరి విష్ణుమూర్తికి 4 చేతులు ఉన్నాయి కదా, రాముడికి 2 చేతులు ఉన్నాయి కదా. లక్ష్మీదేవికి ఎన్ని చేతులు ఉన్నాయి? 4 చేతులు చూపిస్తారు. మరి సీతకు 2 చేతులు ఉన్నాయి కదా. మరి ఈ విషయం అడగరా మీరు? ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే విష్ణుమూర్తికి తండ్రి లేడు, తల్లి లేడు, కానీ ఇక్కడ ఉన్నారు.
అంటే రామచంద్రుడు అన్నవాడు అవతారము అని వీళ్ళు చెప్తారు. ఎవరైతే వైష్ణవులు శ్రీ వైష్ణవులు ఉన్నారో అవతారము. సో అంటే ఒక అంశ. సో ఆ అంశం తీసుకున్నారు ఎక్కడ దశరథుడు కౌసల్యాదేవికి పుట్టినవాడు. సో మీరు కౌశల్య దశరథుడు విష్ణుమూర్తికి తల్లిదండ్రులు అయితే కనుక మీరు చెప్పిన భూదేవి కూతురు సీత అప్పుడు ఎలా చేసుకుంటాడని మీరు అడగచ్చు. లేదు కదా. లేదని తెలిసిన తర్వాత మీరు ఇలా అడగటం భావ్యం కాదు, పైగా తప్పు బూతు కూడా మీరు చెప్తున్నారు. ఎందుకంటే భూదేవికి సీత పుట్టినప్పుడు తండ్రి ఎవరో చెప్పలేదు ఎక్కడ. ఎక్కడ లేదు. జనక మహారాజు పెంచుకున్నాడు. అలానే ఆ, ఇప్పుడు సీతతో పాటు ఇంకా కొంతమంది అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్ళ కూతురు కూడా పెరిగారు. సో ఇప్పుడు సీత మనకి భూమిలో దొరికింది అంటారు. అంటే భూమి అట్లా పిల్లల్ని కనగలుగుతుందా? చెప్పండి మీరు. మీరు ఒప్పుకుంటున్నారా? మీ పురాణాల్లో మీరు రాసుకున్నారు కదండి, మేము రాసుకోవడం ఏంటి? వాల్మీకి రాశాడు ఆయన. వాల్మీకి రాసుకున్న దాన్ని తీసుకొని చదువుతున్నాం మనం. సో ఇప్పుడు సీత భూదేవి కూతురు అని ఎందుకంటే భూమిలో దొరికింది కాబట్టి. ఎస్, భూమిపుత్ర అని చెప్పి వేదంలో ఉంటుంది. అంటే మనమంతా భూమిపుత్రులం అంటుంది. మనందరం భూమిపుత్రులమే. అంటే ఏంటి? ఆడ మగ అందరినీ పుత్రులోనే అంటారు అక్కడ. పుత్ర శబ్దము ప్లూరల్ కింద వాడినప్పుడు మీరు స్త్రీ పురుష అందరూ వస్తారు. మన తెలంగాణలో ఈ రోజుకి కూడా ఆడపిల్లల్ని బిడ్డ అని, కొడక అని రెండు రకాలుగా పిలుస్తారు. సో కూతుర్ని కూడా కొడక అనే పిలుస్తూ ఉంటారు. అది పుత్ర శబ్దం నుంచి వచ్చింది కాబట్టి అలా అలవాటు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట సీతకి తండ్రి ఎవరో చెప్పాలి. విష్ణుమూర్తి అంటే వాల్మీకి రామాయణం రాశాడా? రాయలేదు. భూదేవిలో దొరికింది కాబట్టి భూమిపుత్రిక అని చెప్పి పేరు పెట్టుకున్నారు. సీత అంటే ఏంటి? నాగలికి కొన ఉండేదాన్ని సీత అంటారు అనమాట. సో అది తగిలినప్పుడు అది బయటకు వచ్చింది, పెట్టె బయటకు వచ్చింది కాబట్టి అది. సో బూతులు మాట్లాడే ముందర కాస్తంత వివేచన ఉండాలి. ఎవరైతే క్రిస్టియన్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో అది తప్పుగా మాట్లాడుతున్నారు, అసహ్యంగా కూడా మాట్లాడుతున్నారు. సో రామచంద్రుడి తండ్రి దశరథుడు, తల్లి కౌశల్య అయినప్పుడు విష్ణుమూర్తికి కూడా వాళ్ళే అయి ఉండాలి. విష్ణుమూర్తి తల్లిదండ్రులు లేరు. అలానే ఆదిశేషుడు, ఆదిశేషుడు కూడా తల్లిదండ్రులు లేరు. ఆదిశేషుడు మొదట మిగిలిన వాడని. మొదట మిగిలిన చివరికి మిగులుతారు కానీ ఎవరన్నా. ఇది కూడా అర్థం చేసుకోవాలి మీరు. సో ఇదొక విశేషం అన్నమాట. అది లక్ష్మణుడు. సో మరి ఈ విషయాలు తెలిసినప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ మీరు కథల్ని, ఈ పురాణాల కథల్ని నిజమని నమ్మినప్పుడు ఇది కూడా అడగాలి మీరు. దశరథ కౌసల్యాలు తల్లిదండ్రులు, మరి విష్ణుమూర్తి తల్లిదండ్రులు లేరు కదా అని అడగండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది అవతారం అంశ. విష్ణువు విశతీతి విష్ణువు, మొత్తము సర్వము వ్యాపించిన వాడు విష్ణువు. సో ఆయన శక్తియుక్తులన్నీ శ్రీరామచంద్రుడిలో ఉన్నాయి. అదే భగవద్గీతలో కూడా ఆయన చెప్తాడు కృష్ణుడు. నేనెవరు అన్నదానికి ఆయన సూర్యుడిలో ఉన్న తేజం నేనని చెప్తాడు. అంటే ఎక్కడెక్కడ తేజస్సు ఉంటుందో, ఓజస్సు ఉంటుందో, బలం ఉంటుందో వీటన్నిటిలోనూ మనము విష్ణుమూర్తిని చూస్తాము. సూర్యుడిని కూడా విష్ణుమూర్తి అంటారు. అందుకే భూదేవి ఆయన భార్య. ఎందుకంటే ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి. మిగతా గ్రహాలు కూడా తిరుగుతాయంటే ఆయనకు అంతమంది భార్యలు, మనం ఏం చేద్దాం? లేదండి ఆయన కొడుకులు వాళ్ళంతా అనుకోండి. మీరు ఎలా అనుకున్నా అభ్యంతరం లేదు. కానీ విశేషం ఏంటంటే అది ఆలంకారిక ప్రాయంగా వర్ణించబడింది. అలంకారాలంటూ మీకు అర్థం కావు. క్రిస్టియన్స్కి అస్సలు తెలియదు. ఎందుకంటే భాష ఉండదు కదా వాళ్ళకి పాపం. చాలా పేదరికమైన భాష వాళ్ళది. ఇప్పుడు నీ ముఖము చంద్రబింబం వలె ఉన్నది అని ఎవరన్నా అన్నారనుకోండి, అన్నప్పుడు చంద్రుడే ఆ మొహంలో ఉన్నాడు అని చెప్పకూడదు మనం. అంటే అలంకారాలు అర్థం కాదు, భాష అర్థం కాలేదని అర్థమవుతుంది.
అంటే వాడు మూఢుడు. మూఢుడు అంటే ఇంకా వాడికి మూర్ఖత్వం అనమాట. వాడికి భాష అర్థం కాదు, నేర్పించినా అర్థం కాదు. అలంకారాల గురించి తెలియని మనిషి భాషను ఎట్లా మాట్లాడతాడు చెప్పండి. మీరు ఏ రోజన్నా సరే రాజకీయ నాయకులు అందరూ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్కరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అలంకారాలు వారే మాట్లాడతారు. వాడు ఏమైనా పెద్ద పిస్తానా అంటాడు. ఈ పిస్తా అంటే ఏంటో ఎవరికి తెలియదు మరి. సో ఇలా అలంకారాలు వాడుతూ మాట్లాడతారు మన వాళ్ళు. ఆ భాషలోనే పౌరాణికులు కూడా అదే భాషలో రాశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి భూమి సూర్యుడి భార్య అన్నారు. మరి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు కదా, చంద్రుడు భూమి భార్యనా అంటే చంద్రుడు పుంలింగంలో చెప్పబడి, కాబట్టి ఏమని చెప్పాలి మరి, పుత్రుడని చెప్పాల్సి వస్తుంది కదా. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చిన్న భూమి కంటే చిన్న. సో అలానే సూర్యుడి కంటే చిన్న భూమి. సో ఈ విధంగా అర్థాలు వస్తాయి అన్నమాట. సో బృహస్పతి గురుగ్రహం అంటారు. సో గురుగ్రహం, శుక్రగ్రహం, శుక్రుడు అంటే వీనస్, జూపిటర్ వీనస్, వీళ్ళిద్దరికి కూడా పురాణాల్లో ప్రవేశం ఉంది. ఎలా అంటే శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు, అలానే జూపిటర్ దేవతల గురువు అని చెప్తారు. ఇప్పుడు దేవతల గురువు రాక్షసుల గురువు అన్నప్పుడు ఆ గురువులు ఇద్దరు బతికారు, కానీ రాక్షసులు దేవతల మనకి కనిపిస్తలేరు మనకి ఎక్కడ, వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. సో ఇది పౌరాణికంగా అలంకారిక ప్రాయంగా చెప్పిన విషయాల్ని మీరు అపార్థం చేసుకోవడమే కాకుండా దాన్ని హిందువుల్ని హేళనగా మాట్లాడటం అన్నది చాలా తప్పు. మీకు భాష రాదు, అలంకారాలు రావు, అసలు మీకు ఏమీ తెలియదు, మీరు దొరికిందే సహా మాట్లాడేస్తున్నారు. ఉమ్. మన భారతదేశంలో అమ్మాయికి పెళ్లి చేసి తండ్రి తల్లి పంపించేటప్పుడు బాధపడతారు, ఏడుస్తారు. ఆ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్తారు, అబ్బాయికి అప్పచెప్తారు, పెళ్లి చేసుకుని వెళ్తారు. అక్కడెక్కడ తండ్రి కూతురుతో డ్యాన్స్ వేసినట్టు ఉండదు. వేరేస్ ఫారిన్ కంట్రీస్లో, ఇక్కడ క్రిస్టియన్స్లో ఉన్నది, వాళ్ళు అందరూ చేస్తారు లేదు నాకు తెలియదు, కానీ కొంతమంది అయితే తండ్రులు కూతురు తీసుకొస్తారు వివాహానికి, ఆ వేడుకలో వాళ్ళు కూతురుతో డ్యాన్స్ వేస్తారు కలిసి భుజం మీద భుజం వేసుకొని. మనం జనరల్గా మనం హీరోయిన్లు ఎలా వేసుకొని అట్లా డ్యాన్స్ వేస్తారు. అది వాళ్ళ ఆచారం మనం అర్థం చేసుకో, దాన్ని తప్పుగా మనం ప్రొజెక్ట్ చేయలేం. ఒకవేళ తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తామండి. సో ఇక్కడ విశేషం ఏంటంటే ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. ఇక్కడ పబ్లిక్గా రోడ్డు మీద ఒక అమ్మాయి అబ్బాయి పెదవులు కలిపేసి ముద్దు పెట్టేసుకుంటారు. అది మన భారతదేశంలో మనం చూడం. ఈ మధ్యకాలంలో చూస్తున్నారేమో తెలియదు నాకు, కానీ ఆ వైపరీత్యం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇదివరకు ఎప్పుడు లేకుండా మధ్యకాలంలో వచ్చింది. సో ఒక 150 years బ్యాక్ వెళ్తే అట్లా లేవు. పబ్లిక్గా ఎప్పుడు అట్లాంటివి ఉండవు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పబ్లిక్గా తయారయ్యి మా మా వింత కల్చర్ అని చెప్పి మొదలు పెట్టారు. సరే, అది ఏదన్నా కానివ్వండి. సో మొత్తానికైతే భూదేవి అన్నది మనము భూమి స్త్రీలింగంతో చెప్తాం అన్నమాట. భూమిని పృథివీ, భూమి, పృథివీ అనేది మన పురుషులు కూడా పెట్టుకుంటారు పేరు. సో పృథివీ అంటే విస్తరించిన స్వభావం కలది కాబట్టి పృథివీ అంటారు అనమాట. సో ఈ పృథివీ అన్నది పృథు అన్న ధాతుతో వస్తుంది కాబట్టి అలా చెప్పుకుంటాం. సో ఇలా భాష తెలియకపోతే మీరు చండాలంగానే మాట్లాడతారు. అలా మాట్లాడకూడదండి. మీకు తెలియదు అనుకోండి, మీరు కూడా ఒకప్పుడు భారతీయులే, మీరు కూడా హిందువులే. ఈ మధ్య కాలంలో మీరు ధనం కాసపడో లేకపోతే అజ్ఞానంతోనో వేరే మతం తీసుకుని ఉంటారు. తప్పేముంది, మీ ఇష్టం, మీకు నచ్చింది తీసుకోవచ్చు. కానీ ఏదైనా విమర్శించే ముందర అది అలంకారిక ప్రాయంగా ఎవరు ఏమిటి అని చెప్తారనమాట అక్కడ పురాణాలు రాసి. ఇప్పుడు సీతకి తండ్రి ఎవరో మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఒకవేళ తండ్రి ఎవరో చెప్పలేనప్పుడు విష్ణుమూర్తి తండ్రి అవ్వడు. విష్ణుమూర్తి మూలంగా భూదేవిలో సీత పుట్టింది అని ఎక్కడ ఏ పురాణం లేదు. అలానే తండ్రి విష్ణుమూర్తికి ఎవ్వరూ లేరు, తల్లి ఎవరు లేరు. సో లేని వాళ్ళని ఇక్కడ మీరు క్రియేట్ చేశారంటే ఈ రాముడు ఆ విష్ణుమూర్తి కాదు, ఆయన అంశ, ఆయన తేజస్ అందులో ఉంది. ఆయనలో రాముడిలో ఆ తేజస్సు వచ్చింది, రాముడిలో ఆ వీర్యం వచ్చింది, రాముడిలో ఆ పరాక్రమం వచ్చింది, రాముడిలో ఆ గుణాలు వచ్చినాయి, రాముడిలో ఆ విష్ణుమూర్తి గుణాలు ఉన్నాయి. అది విశేషం. అలానే సీతలో లక్ష్మీదేవి అంశ ఉంది.
లక్ష్మి యొక్క ఆ, కళ ఉంది, లక్ష్మి యొక్క మ్, తేజస్సు ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెను అలా వాళ్ళు వర్ణించారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అది లేకుండా, ఆ భావన లేకుండా మీరు మాట్లాడడం అన్నది పచ్చి బూత్ అవుతుంది. బూత్ అవ్వడమే కాదు, మీకు మీ సంసారాల్లో అలాంటి గుణాలు మీకు ఉన్నాయని విదితం అవుతాం. అలాంటివి మీ గుణాలు మీ కులాల్లో, మీ యొక్క ప్రజల మధ్యలో, మీ యొక్క మతంలో అలాంటివి ఉన్నాయని విదితం అవుతుంది. లేకపోతే ఇలాంటి భాష మాట్లాడరు మీరు. ఇది చాలా తప్పు భాష అది. అలాంటివి రాముడి విషయంలో ఎవరన్నా పొరపాటు చేస్తే చాలా అధర్మపరులని అర్థం చేసుకోవాలి. ఇది తెలియకుండా మాట్లాడటము, ఒకరిని నిందించటము, తర్వాత వాళ్ళ మీద అపవాదులు వేయటము, ఇది మీ లైఫ్లో మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎవరైతే రాముడి మీద అపవాదు వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా, ఖచ్చితంగా ఎప్పుడో ఒక అపవాదానికి గురి అవుతారు. అది కూడా భయంకరంగా అవుతాం. గుర్తుపెట్టుకో, అలాంటి పనులు చేయకండి. మనమంతా మానవులం. కొద్దిగా డిగ్నిటీతో ప్రవర్తించాలి. చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. సో మీరు క్రిస్టియన్స్ అయిన వాళ్ళు మీరు చెప్పాలి, సీత భూదేవి నుంచి ఎలా పుడుతుంది, ఒక మనిషి ఆకారము మట్టిలోంచి ఎలా బయటకు వస్తుంది చెప్పగలుగుతారా మీరు? లేదండి అంత మహత్యం అండి. మహత్యం అని నమ్మిన తర్వాత ప్రతిదీ మహత్యమే అయిపోవాలి. ఏది ఇట్లాంటి అసహ్యమైన బూతులు రాకూడదు. సో నమ్మనప్పుడు ఎవరో అక్కడ పాతి పెట్టి ఉంటారు అని మీరు అనుకున్నారు అనుకోండి, తప్పు లేదు. ఎవరో పాతి పెట్టారు, జస్ట్ మన రాజుకి కంటపడాలని చెప్పి అక్కడ పెట్టి ఉంటారు. రాముడికి, ఆయన జనక మహారాజుకి దొరికింది కాబట్టి ఆ కన్న కూతురులాగా పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయన రాజు, ఆ దేశానికి, ఆ ల్యాండ్లో, ఆయన ల్యాండ్లో ఆయన దున్నుతున్నాడు. పెద్ద యజ్ఞం చేద్దామని చెప్పి దున్నుతున్నప్పుడు దొరికింది. ఇది శుభసూచకంగా తీసుకొని పెంచుకున్నాడు. తప్పేంటి? సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లయితే కర్ణుణ్ణి ఆమె కుంతి నదిలో వదిలిపెడుతుంది బాక్స్లో, అది ఎవరికో దొరుకుతుంది. మరి దొరికినప్పుడు వాళ్ళు ఆ నది కనేసింది అని చెప్పారా? చెప్పలేదు కదా. వాళ్ళు ఏం చెప్పారు? ఎవరో వదిలిపెట్టారు. ఎందుకంటే కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇలాంటి పదజాలము, విష ప్రచారము ఒక సాటి ఆ, హిందూ మీద చేయటం అన్నది దౌర్భాగ్యమైన పరిస్థితి అండి క్రిస్టియన్ది. అది చాలా తప్పు. అలా చేయకండి. అలాంటి వ్యవహారం కాకుండా మీ మతం గురించి మీరు గొప్ప చెప్పుకోవడం తప్పేం లేదు. జీసస్ క్రీస్ట్ ఈజ్ గ్రేట్ అనుకో, తప్పేం లేదు అందులో. ఎవరికి ఏమి, మీ మీ హీరో మీకు గొప్ప, తప్పే ఉంది అక్కడ. కానీ వేరే వాళ్ళ మతంలో బూతుగా మాట్లాడకండి. లేని బూతును ఆపాదించండి. ఉందనుకోండి చెప్పండి. ఇప్పుడు నేను క్లారిఫై చేశాను మీకు. మీరు సమాధానం చెప్పగలిగితే, రాముడి తల్లిదండ్రులు కౌసల్య, దశరథ మహారాజులు. అలానే విష్ణుమూర్తికి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. అంటే ఆయనకి లేనిది ఈయనకి ఎట్లా వచ్చారంటే, ఆయన మొత్తం ఒకటి కాదు. ఒకటంటే ఆ విష్ణుమూర్తి శరీరమే కాదు, విష్ణువు సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. మీకు ప్రహ్లాద కథ విని ఉంటారు కదా. ఈ స్తంభంలో ఉన్నాడంటే, ఆ ఉన్నాడంటే కోటాడు, వెంటనే బయటకు వస్తాడు, లేపేస్తాడు, అయిపోయింది. సో విశేషం ఏంటంటే, ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, ఎందెందు వెతుకు చూచినా అందందే గలడు, చక్రి సర్వోపగతుండు, సర్వోపగతుండు అని చెప్పి ఆ పద్యం, మంచి తెలుగు పద్యం, మన తెలుగు చిన్నప్పుడు నేను విన్నాను, చాలా బాగుంటుంది. సో అలా మీరు అర్థం చేసుకోండి. అలా ఉన్నాడు అన్నాను అనుకోండి, ఆ విష్ణువే లక్ష్మీదేవిలో కూడా ఉన్నట్టు కదండి లెక్క. లక్ష్మీదేవిలో కూడా ఆయనే ఉన్నాడు, మనలోనూ ఆయనే ఉన్నాడు. సర్వము వ్యాప్తమైన ఉన్నవాడు. ఊహించండి ఇప్పుడు మీరు, ఆయనకి భూదేవిలో కూడా వ్యాప్తమై ఉన్నాడు, సీతలో కూడా వ్యాప్తమై ఉన్నాడు, రాముడిలో వ్యాప్తమై ఉన్నాడు, సర్వ జగత్తులో ఆ విష్ణుమూర్తి నిండి ఉన్నాడు. అటువంటి విష్ణుమూర్తికి భార్య, కూతురు అని చెప్పి మీరు అది అలంకారప్రాయంగా చెప్పిన విషయాన్ని మీరు ఇట్లా మాట్లాడరు. ఇప్పుడు ఉష ఉంది. ఉష అంటే తెల్లవారుజామున మనకి సూర్యుడి ఉదయానికి, అంటే సూర్యుడు ఉదయించక ముందు ఉండే కాలాన్ని ఉషాకాలం అంట. ఆ ఉషాకాలంని ఒకచోట సూర్యుడు కూతురు కింద, ఒకచోట సూర్యుడు భార్య కిందను వర్ణిస్తారు. సో ఆ వర్ణన ఎలా ఉంటుందంటే, దానికి ఎలా అయితే మనుషులు మనకి అర్థం చేసుకునే విధానంలో ఉంటుందో, ఏ ధర్మం పాటిస్తే ఆ ధర్మాన్ని బట్టి వాళ్ళు అట్లా వర్ణిస్తారు దాన్ని. ఎందుకంటే అవన్నీ ఫిజికల్ ఆబ్జెక్ట్స్, అవి హ్యూమన్ ఎంటిటీస్ అండ్ ఎమోషన్స్ కాదు అవి. సో అవి చైతన్యం కలవి కాదు.
ఉష అన్నది మార్నింగ్ టైంలో ఉన్నది, సన్ రైజ్కి ముందర ఉండే కాలాన్ని ఉషా కాలం అంటారు. దానికి అది ఒక ఎంటిటీ, దాని అది వర్ణన, అది అలంకారప్రాయంగా చేస్తారు. అలంకారప్రాయంగా చేయటం అన్నది మనకి పూర్వం నుంచి వచ్చిన పురాణాల నుంచి వచ్చిన అలవాటు. అది అలా తీసుకున్నప్పుడు దాన్ని అలంకారంగా తీసుకుని ఓహో ఇలానా అని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఆ, భార్య ఎలా ఉండాలి అనడానికి అష్ట విధాలుగా ఉండాలని చెప్పి లెక్క కడతారు. భోజనం పెట్టేటప్పుడు తల్లిగా ఉండాలి, తల్లిలాగా ఉండాలి అన్నంత మాత్రం తల్లి అయిపోతుందా? తల్లిలాగా ఆ గుణాలు ఉండాలని చెప్తుంది. సో ఇక్కడ రాముడికి విష్ణుమూర్తి గుణాలు ఉన్నాయి, అది ఉద్దేశం. సో ఇలా మనము తీసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. అదే వేదంలో మనం పురాణాల్లో చెప్పింది అదే విషయం చెప్పారు, శ్రీ వైష్ణవులు కూడా అదే విషయం చెప్తారు. కానీ మీరు అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది. సో విష్ణు గుణాలు రాముడిలో ఉన్నాయి, అదే అవతారం అంటారు. మరి విష్ణు గుణాలు మీలో లేవుగా, రాముడిలో ఉన్నాయి. సో ఇది విశేషం అన్నమాట. ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక స్త్రీ భోజనం పెట్టేటప్పుడు భర్తకి తల్లిలాగా భోజనం పెట్టాలి. అంటే తల్లి ఎట్లయితే కొడుకుని తినరా, ఇంకాస్త తిను, ఇంకాస్త తిను, అలసిపోయి వచ్చావు, ఇది తిను అది తిను అని ఎట్లయితే ముద్దు చేసి పెడుతుంటుందో ఆ విధంగా ఎక్స్పెక్టేషన్. సర్లే ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టలేదు అన్నది ఆ సమస్య, అది ఎక్స్పెక్టేషన్. అలానే ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు స్నేహితులుగా ఉండాలి, స్నేహితురాల్లాగా ఉండాలి. స్నేహితులు ఏంటంటే ఎమోషన్ ఫీల్ అవ్వకుండా సలహా ఇస్తారు. వాళ్ళు బయట ఉండి సిచ్యువేషన్ చూసి, అంటే అరే వీడు ఇలా బాధపడుతున్నాడు కాబట్టి సలహా కరెక్ట్గా ఇవ్వాలి, వాళ్ళు దానిలో మునిగిపోకుండా వాళ్ళు సలహా ఇస్తారు. సో అలా స్త్రీని రకరకాలుగా వర్ణించేటప్పుడు శయనేషు రంభ అన్నారు. శైలేషు రంభ అంటే ఏమిటి? పడుకునేటప్పుడు రంభలాగా ఉండాలి అంటే అలా తయారవ్వాలి, అలాంటి హావభావాలు ఉండాలి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంత మాత్రం రంభ అయిపోయిందా? రంభ అయిపోయి ఏదో ముని దగ్గర డ్యాన్స్ వేసింది, నీ భార్య ముని దగ్గర డ్యాన్స్ వేసిందని మొదలు పెట్టకండి. సో ఇలా మనం చెప్పకూడదు అనమాట. ఎవరన్నా అంటే గనక ఇలా రంభలాగా ఉండదు, శైలేష రంభ అన్నప్పుడు ఎవడైనా భార్యను పట్టుకుని అరే మీ భార్య అట్లా ముని దగ్గర డాన్స్ చేసిందారా, రంభలా ఉండాలంటున్నావు, రంభలాగా. సో ఇది లాగా అన్నది అలంకారం. సో ఆ అలంకారాన్ని అర్థం చేసుకోకుండా మీరు నోటికొచ్చిన పాచి బూతులు మాట్లాడటం అన్నది చాలా తప్పు. అది మీరు హ్యూమన్స్గా మీరు ద్రోహం చేస్తున్నారు, సాటి హ్యూమన్ని మీరు ద్రోహం చేస్తున్నారు. ఇలాంటి ద్రోహ బుద్ధి మానుకోండి, ద్రోహ బుద్ధితో చేయకండి. ఏదైనా చేసి అడగండి. ఎలా అండి, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? హిందువులంతా బాగానే అర్థం చేసుకుంటారు, మీరే ఎటొచ్చి ఒకప్పుడు హిందువులు ఇప్పుడు క్రిస్టియన్స్ అయ్యారు, మీకు ఆ దరిద్రం అంటించారు వాళ్ళు. సో అలా ఆలోచించడం మొదలుపెట్టారు. సో అలాంటి ఆలోచన మానేసి మంచిగా గ్రంథాన్ని అలంకారప్రాయంగా ఉంటుంది, అది అర్థం చేసుకుని. అందుకనే సంస్కృతంలో రాసినప్పుడు వాటి అలంకారాలు అవన్నీ ఉంటాయి. అవి మీకు తెలియవు. తెలియనప్పుడు మీరు అర్థం చేసుకోవడం కష్టము. ఎవరన్నా అది ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు అవి రాయాలి. అది రాయకపోతే మా తప్పు అవుతుందా చెప్పండి? అది రాసేటోళ్ళు ఎవడో ట్రాన్స్లేట్ చేసుకుని నేనేం చేయాలి దాన్ని? ఎవడన్నా ట్రాన్స్లేట్ చేసుకుని అధికారం ఉంది, చేశారు. రేపు పొద్దున యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్ మేము ఖచ్చితంగా దాని మీద కేసేస్తాం, అన్నిటి మీద, మొత్తం అన్ని సర్వం మీద. ఎవడెవడైతే ట్రాన్స్లేట్ చేశాడో వాడిని నిలబెట్టి కడిగేసి తుడిచేసి అసలు రచ్చ రచ్చ చేసేది డెఫినెట్. సో అవన్నీ అప్పుడు అన్నీ తొలగిపోతాయి. మీకు అర్థం కాలేదనుకోండి, ట్రాన్స్లేషన్స్ చూసి తప్పుగా అర్థం చేసుకోకండి, సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మానవుళ్లాగా జీవించండి. ఉంటారండి. ఓ